మొన్ననే ఒకడు సర్తన్ సే జుదా అని ఒక వీడియో చేసిండు. అంతకుముందు నీ సంగతి చూస్తామని బెదిరించిండ్రు. మళ్ళీ ఒకడు నన్ను చంపేస్తా నరికేస్తా అని బెదిరిస్తున్నాడు. హలో, మీ వల్ల చాలా డేంజర్ ఉంది. అందరికి కొంచెమన్నా హ్యుమానిటీ మిగిలితే పూర్ పీపుల్ కి హెల్ప్ చేయండి. ఇలా డివైడ్ చేస్తే నరుకుతా నిన్ను. నీ ఐడియాలజీ తప్పు. నీలాంటి బోడి బెదిరింపులకు లేకపోతే బోడి మెసేజ్లకు రియాక్ట్ అవ్వను. అంటే నీలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కడికి సమాధానం చెప్పలేకపోతున్నా. ఒకడు కాల్ చేసి మాట్లాడతాడు, నీ ఐడియాలజీ మార్చుకోని చెప్తున్నారు. నేను మార్చుకోను రాబాయ్ నా ఐడియాలజీ దేశం కోసం ధర్మం కోసమే. నా ఐడియాలజీ వాటి కోసమే ఉంటది. నువ్వెవడరా చెప్పడానికి? నా ఫ్యామిలీనే నాకు చెప్పట్లేదు, నువ్వెవడివి నాకు చెప్పడానికి? నీ కోసం దేశం కోసం ధర్మం కోసం నిలబడాలన్న నా ఐడియాలని మార్చుకుంటే నిజంగా ఆ రోజు నేను చచ్చిపోయిన దాంతో సమానం. అసలు నీ ఐడియాలజీ ఏంటి? నీకంటూ ఒక ఐడియాలజీ ఉందా? నీకంటూ ఒక గుర్తింపు ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు క్లారిటీ ఉందా? మూర్ఖులుగా ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టి యూట్యూబ్లో ఒక వీడియో చేసేసి లేకపోతే ఫోన్ చేసి బెదిరించేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళెవరో నన్ను చంపుతారట, ప్రాణాలతో బ్రతికుండాలి కాబట్టి ఇవన్నీ వద్దు అని వెనక్కేస్తా అని అడిగి ఎట్లా అనుకున్నావురా? 2 సంవత్సరాల నుంచి నా ఛానల్ చూస్తున్నావు.